ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న లిక్కర్ కుంభకోణానికి సంబంధించి త్వరలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు బృందం ఈడీ ఇటీవల విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి నుంచి ఏ పరిణామాలు ఉంటాయా అంటూ రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విచారించే అవకాశం ఉందనే క్లారిటీ 2-3 రోజుల క్రితం వచ్చింది. వైఎస్ జగన్ సోదరుడు అనిల్ రెడ్డి కూడా ఇందులో భాగమని అధికారులు గుర్తించారు. ఇక జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమందికి కూడా నోటీసులు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. ఇక ఈ కేసును మరో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును విచారిస్తుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పక్కా ఆధారాలతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సహా అత్యంత కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు త్వరలోనే మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళని రప్పించాలి అంటే సిబిఐ ద్వారానే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీంతో కేసును సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం కనబడుతున్నాయి. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం సిబిఐ దెబ్బకు ఇబ్బంది పడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 15 ఏళ్ల నుంచి సిబిఐ కేసులో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా సిబిఐ ఎంటర్ అయితే మాత్రం పరిస్థితి వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారవచ్చు. అటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కూడా సిబిఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే.